శుభములు కలుగు నీకు. నీతో కేక్ తినిపించాలి అనుకున్నాను, అందుకే అక్క చేసిందని చెప్తే నువ్వు తినవు కదా, అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశా. నిన్ను పోరా లొట్టు పిట్ట. నిన్ను అక్క మొత్తం కేక్ తినేశాడక్క. సరే అక్క, బాయ్. ఏంటి సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్నావు? హాసిని గడుసుతనానికి నవ్వొస్తోంది. ఓకే, మరి నా చిలిపితనానికి ఏమొస్తుంది? నవ్వు వస్తుందా? ఆ? ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసినందుకు కోపం వస్తుంది. నీ కోపం ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసుగా. నాన్న, మీరు లక్షలు పెట్టి పెట్టించుకున్న లాకర్లో నుంచి 1,00,000 రూపాయలు కొట్టేయడానికి అంతంత తాళాలు అవసరం లేదు. ఈ సన్నటి సువ్వ పని పూర్తి చేస్తుంది. మా లచ్చే, మా లచ్చే వచ్చేతను అంతలే. ఈ బలిసిన వాళ్ళంతా ఇంతే. ఇంట్లోకి ఎంటర్ అయిపోవడానికి కావాల్సిన వస్తువులన్నీ ఓపెన్గా పెట్టి ఇంటి డోర్ మాత్రం క్లోజ్ చేసుకుంటారు. తరినానా తరినానా తని తందనానా తరినానా తరినానా తని తందనానా. పైకి ఎవడొస్తాడులే అని యాదవ ధైర్యం. బాల్కనీ డోర్ కూడా లాక్ చేయలేదు. అమ్మయ్యా, శకునం బాగుంది. రేఖ, నీకోసమే తెగించా, దొంగతనానికి వచ్చా. 1,00,000తో రేపు వశీకరణం చేస్తా. వీళ్ళకి అసలు బాధ్యతే లేదు. లైట్లన్నీ వేసి మర్చిపోయారు. కరెంట్ పోయింది. ఓర్ని అమ్మ కడుపు మాడింది. నీ పనా? ఇది ఖచ్చితంగా హాసిని పనే. చిచ్చి, వీడికి చీకటి అంటే భయం ఉంది కానీ దొంగలంటే గౌరవం లేదు. నిద్రలో కూడా లైట్ ఆపుగానే తెలిసిపోయింది. పుట్టిన గుంజి రాత్రులు లైట్ ఆపేసి నన్ను భయపెడతావా? పగళ్ళకు చుక్కలు చూపిస్తానే. శ్వాస కూడా ఈ అమ్మాయిలో తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే తెలిసిపోతుంది. నువ్వు అలాగే పడుకో, నేను వెళ్ళి 1,00,000 తెచ్చుకుంటా.
పుట్టి నన్ను భయపెట్టడానికి గెటప్ వేసుకుని వచ్చావా? చెప్తాని సంగతి. ఇది నా బ్యాంక్ లాకర్ గది. ఇది ఈ గదిలోకి ఎందుకు వెళ్ళింది? దీన్నిప్పుడు భయపెడదాం. అవును, సినిమాలో లాగా ఆటోమేటిక్ లైట్లు అనుకుంటా. పోన్లే, నా పని ఈజీ అవుతుంది. పిల్లి బొమ్మ పిల్లిలా యాక్ట్ చేస్తుందా? కమా. ఈ పొట్టిదానికి పిల్లంటే భయం కదా. కొంపతీసి పిల్లి బొమ్మ పొట్టిదానికి భయపడిందా? ఇలా కాదు, దీన్ని గదిలో లాక్ చేసేసి దొంగతనం చేయబోయిందని పొద్దున్నే చాలా పెద్ద గొడవ చేయాలి. ఆ తర్వాత దీన్ని ఇంట్లోంచి బయటికి తోసేచ్చా. పొట్టిదానా. సూవస్ అన్నది ఈ లాకర్ స్ట్రాంగ్ ఉంది, కానీ నా లవ్ చాలా గొప్పది. ఏమైంది? అయ్యో, ఏమైంది నీకు? ఏమండి, మాట్లాడు. ఏమండి, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేడం, రండి మేడం. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రండి మేడం. ఏమండి, చాలా డేంజర్ అండి. హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్ళాలి. రండి ప్లీజ్. వెళ్ళండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ముందు ఊచలు పట్టించండి. నీకేం కాదు. ఏమండి, నోట్లో నుంచి నురుగు కూడా వస్తుంది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా. హే, పో అవతలికి. మాకు తెలీదా ఏం చేయాలో? ఏమైంది భవానీ? ఈవిడికి ఫిట్స్ వచ్చాయి మేడం. ఫిట్స్ వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. తీసుకురండి త్వరగా. సరే మేడం. వద్దు వద్దు, దాన్ని తీసుకెళ్ళకండి. తీసుకెళ్ళకండి. హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ తిరిగి రాదు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు, వద్దు, తీసుకెళ్ళొద్దు. ఎవరు అక్కడికి వెళ్ళొద్దు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతుంది. జాగ్రత్తగా ఉన్న వాళ్ళే బ్రతుకుతారు. హాస్పిటల్కి వెళ్ళొద్దు. వెళ్తే బ్రతకరు. వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు. వద్దు, వెళ్ళొద్దు. ఎవరు అక్కడికి వెళ్ళొద్దు.
మా దగ్గర ఇన్ని కట్టల్లో ఒక్క కాగితం ఉంటే వీళ్ళ దగ్గర ఇన్ని కట్టలున్నాయా? టోటల్ 25,30,000. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, కానీ ఎంత తెంగరోళ్ళని తెలియలేదు. ఇది వీళ్ళు ఎంత ఉందని గుర్తు కోసం రాసుకున్నట్లేదు, ఇంత ఉంది అని దొంగకి క్లారిటీ ఇస్తున్నట్టుంది. ఈ పొట్టిది ఎవరికి తెలియకుండా చేసే పని రేపు పొద్దున్నే అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఇలా ఎందుకు, ఇంటి గేట్ దగ్గర ఓ బోర్డు రాసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. హే పొట్టిదానా, అయిపోయావే. నువ్వు చేసిన పనిని నేను చూసేశాను. నేనేం చేశాను? ఆ గదిలోకి దూరి దొంగ ఏయ్, నువ్వు నువ్వు ఇక్కడ దెయ్యం, 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 అమ్మా, దెయ్యం, దెయ్యం, అరవకు. దెయ్యం. నువ్వు చీకట్లోనే ప్యాంట్ తడుపుకుంటావు అనుకున్నా, లైట్ ఉన్నా ప్యాంట్ తడుపుకుంటావు అన్నమాట. ఏయ్, నేను తడుపుకోవడం ఏంటి? లేకపోతే కళ్ళ ముందు మనిషి ఉంటే దెయ్యం అని దడుచుకుంటావా? ఆ, మరి దడుచుకోరేంటి? నేను ఆ గదిలో పెట్టి బయట గడి పెడితే నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? ఏంటి, నన్ను ఆ గదిలో గడి పెట్టావా? కళ్ళ ముందున్నప్పుడు ఏమీ చేయలేక కళ్ళు ఇలా చేస్తున్నావా? కళ్ళ ఏం కాదు, నిజంగానే చూశాను. కావాలంటే చూపిస్తాను రా, ఆ గదిలో ఉన్న మనిషిని. రా రా. డబ్బంతా ఎత్తుకెళ్తే అది దొంగతనం, కావలసినంత తీసుకెళ్తే అది మంచితనం. రేపెటు అల్లున్నాయాక అఫీషియల్గా ఇదంతా వాడుకోవాల్సింది నేనే కదా. ఇదిగో చూడు, నేనేం కలగనట్లేదు. నాకు కావాల్సింది ఓన్లీ 1,00,000. ఈ మాత్రం చాలు. ఎన్ని రోజులు నేను దగ్గరికి వస్తున్నా, నువ్వు దూరంగా జరిగిపోతుంటే మన మధ్య మ్యాటర్ తేడాగా ఉంది కదా అనుకున్నా. కానీ నువ్వే ఏయ్, చిచి. చిచి ఏంట్రా? గదిలో పడుకోరా అంటే నాకు చీకటి అంటే భయం అని చెప్పి గొడవ పెట్టుకొని బయటకు వచ్చింది. ఈ చీకటి పనులు ఇవే కదా. ఏయ్, చీ, ఆగు. అమ్మో, బయట ఎవరో మాటలు వినపడుతున్నాయే. తొందరగా తప్పించుకుని వెళ్ళిపోవాలి. నేను లాక్ చేసింది నిన్ను కాదు అంటే అవును, నిజమే. అది ఆడమనిషి కాదు అంటే అది వాడు. నిజంగా దొంగేనా? దొంగ? అవును, దొంగే. దొంగ, 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 దొంగ. ఈ చీకటి ఫోబియా గాడికి నేను వచ్చినట్టు తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఎటు పారిపోవాలి? దొంగ, 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 ఏ దొంగ, 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 దొంగ. ఏచి ఆపు. వాడు గదిలోనే ఉన్నాడు, నువ్వు గది లాక్ చేస్తావు. ఇంకెందుకు? సంవత్సరాలైన సబ్స్క్రైబర్లు రాని ఇన్ఫ్లుయెన్సర్లా అలా అరుస్తున్నావు. అమ్మో, ఇక్కడి నుంచి దూకితే కాళ్ళు ఇరిగి ఇక్కడే కూలబడిపోతాను. అప్పుడు నేను దొరికిపోయి దొంగనవుతాను, కానీ రేఖ మొగుని ఎలా అవుతాను? ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? వికీ, వికీ, ఏమైందన్నా? ఎందుకలా అరిచావు? అందరూ వచ్చేశారు. కలేమైనా వచ్చిందా? కల కాదమ్మా, దొంగొచ్చాడమ్మా. మన ఇంట్లోకి దొంగొచ్చాడు. ఏడి, ఎక్కడ దొంగ? నా డార్లింగ్ రేఖ కూడా వచ్చింది. రూమ్ లో లాక్ చేశాను. ముందు వెళ్ళి కర్రలు కత్తులు తీసుకొద్దాం. కర్రలు కత్తులునా? నీకు కర్రలు కత్తులు ఎందుకే? ఇప్పుడు నేనేం చేయాలి? ఎటు పారిపోవాలి? అమ్మా, అందరూ రెడీగా ఉండండి. నేను 3 లెక్క పెడతాను. టక్కుని డోర్ తీస్తాను. వెంటనే అందరం కలిసి ఒకేసారి దొంగ మీద పడిపోదాం. ఓకే?
ఓకే. రెడీ 1 2 3 రే ఏరి ఎవరు లేరు? ఎవరూ లేరు కదా. నా డార్లింగ్. అమ్మా ఇదిగో దొంగ. నేను డెలివరీ బాయ్ అమ్మా, దొంగని కాదు. రే నీ డెలివరీకి నేను రేటింగ్ ఇస్తాను రా బొంగి బాయ్. రేయ్ ఆగరా. ఎక్కడికి రా పారిపోతావు? రేయ్ ఎవరా నువ్వు? రేయ్ ఆగరా. రేయ్ రేయ్ నిన్ను. రేయ్ విక్కీ, అబ్బా. విక్కీ, అయ్యో విక్కీ, అమ్మా. ఏమైంది విక్కీ? అమ్మా, నా కాలు విక్కీ? నొప్పమ్మా. అమ్మయ్య, నా గెటప్ నన్ను కాపాడింది, రేపు నా ప్రేమని గెలిపిస్తుంది. అయ్యో అమ్మా. అబ్బా. విక్కీ, నాన్న. అమ్మా. అమ్మయ్య, 1,00,000 రూపాయలు దొరికేసింది. ఇంకా ఈ డబ్బా గురువు గారికి కట్టేసి రేఖని రేపే వశీకరణం చేసేసుకోవాలి. ఈ ముసలిది ఈ రాత్రి పూట రక్త పిచ్చెచ్చలు ఇక్కడేం చేస్తుంది? అమ్మో, దీనికి కంటపడకుండా పారిపోవాలి. ఇప్పుడు నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఇక ఈ ముసలిదేం గుర్తుపడుతుంది? హాయ్ రాజా, మై డార్లింగ్ రాజా. అమ్మో, ఈ ముసలిది నన్ను గుర్తుపట్టేసింది. రాజా 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 ఆగు రాజా, నా ప్రేమ బాజా. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? నేనెవరో తెలుసా? దొంగని. అవును, నా మనసు దోచిన దొంగవి, ప్రేమ దొంగవి. అయ్యో, నువ్వు అనుకున్నట్టు వాణ్ణి కాదే ముసలి. నువ్వు 1000 మందిలో ఉన్నా నీ మొహానికి దెయ్యం వేషం వేసుకున్నా నేను నిన్ను గుర్తుపడతాను రాజా. చీ చీ, నా దరిద్రం తగలడా. ఇంకొదలు పెట్టి ఇంకాసేపు నేను ఇక్కడ ఉంటే దొరికిపోతానే. ఆ, నాకు దొరికావుగా, ఇంకెవరున్నారు రాజా నిన్ను పట్టుకోవడానికి? అసలు నువ్వు ఈ టైంలో ఇలా రోడ్డు మీద ఏం చేస్తున్నావో పిశాచే. నిద్రపోతుంటే నువ్వు ఈ రోడ్లో తిరుగుతున్నట్టు కలొచ్చింది, అంతే లేచొచ్చేసాను. రోడ్లో తిరుగుతున్నట్టు కలగన్నావా? ఇంకా నయం, ఫుల్ కల కనలేదు. ఆ ఫుల్ కల ఏంటది? మనిద్దరం కలిసి పెళ్లి పీటలెక్కినట్టా? కాదే, నువ్వు పాడెక్కినట్టు. నీకు దినం చెయ్య పోతలకి. రాజా నా మాట విను రాజా. రాజా రాజా పోతలకి. రాజా రాజా. అసలు నా రాజా ఇక్కడేం చేస్తున్నాడు ఇప్పుడు? అయ్యో నా దేవుడా, అయ్యో నా పతి, అయ్యో నా భర్త, అయ్యో నా మొగుడా.
ఎహే ఆపు. ఒక పక్క నా కాలు విరిగి నేను ఏడుస్తుంటే ఒకే మాట అన్ని భాషల్లోనూ చెప్పి నా చెవులు కూడా ఫ్రాక్చర్ అయ్యేలా చేస్తున్నా. అయ్యో, నా ఏడుపు నీకు సౌండ్ పొల్యూషన్ లా అనిపిస్తుందా? డాక్టర్ గారు మీరైనా చెప్పండి, నా మొగుడికి కాలున్నా పోయిందా? అమ్మా, కాలు మాత్రమే ఫ్రాక్చర్ అయింది. అంటే ఇక కాలు రావా? పూర్తిగా నాశమైపోయినట్టేనా? అయ్యో, జీవితాంతం ఇంకా వీల్ చైర్ కి అంకితం అవుతారా? అమ్మమ్మా, ఆగమ్మా. కట్లేసిన ఆ కాలు కట్ చేసేస్తారా డాక్టర్? ఏ హ, మళ్ళీ వేరే కాలు పెడతారా డాక్టర్? పెడితే ఎవరు కాలు పెడతారు? మా రేఖ కాలు తీసి ఈయనకు పెడతారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోటికొచ్చినట్టు వాగితే ఊరుకోను. నా కాళ్ళు నరకడం ఏంటి? ఏంటి రేఖ, కిడ్నీ పాడైతే ఇస్తారు కదా, అలాగే కాలుకి కాలిస్తారని. ఏ మీ అన్నయ్య కోసం నువ్వు ఆ మాత్రం నీ కాలు త్యాగం చేయలేవా? ఇక నుంచి ఆ వారాహి జీవితం అల్లకల్లోలం చేయడమే మన టార్గెట్. వాళ్ళిద్దరిని విడదీసి వారాహి జీవితాంతం ఏడ్చేలాగా చేయాలి.